అయ్యా, ఉభయులు ఉంగరాలు మార్చుకోండి. చెయ్యివ్వే. ఇదిగో, నువ్వు తొడుగు. కార్తిక్ నువ్వు ఎందుకు విడిపోయారు సంధ్య? వాడు నన్ను మోసం చేశాడు. మరి నువ్వు చేస్తుందేంటి? ఊరి గౌతమ్, నువ్వు ఆగత్తా. లేని దాన్ని ఉందని అబద్ధం చెప్తేనే మోసం చేశాడు అంటున్నావు. మరి ఉన్న ప్రేమను దాచుకొని ఈ పెళ్లి కొప్పుకొని నన్నెందుకు మోసం చేస్తున్నావు? నేను కార్తిక్ని కలిశాను సంధ్య. ఇరవై సంవత్సరాల నుంచి నేను సంధ్యని ప్రేమిస్తున్నానండి. తను మీతో విడిపోయాను అంటే కారణం కూడా అడగలేదు. తను నాతో పెళ్లి కొప్పుకుందని పొంగిపోవాలా, ఇంకా మిమ్మల్ని మనసులో ఉంచుకున్నందుకు బాధపడాలా? తను ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో, ఎప్పుడు బాధపడుతుందో, దేనికి ఎగ్జైట్ అవుతుందో, ఎందుకు మూడ్ ఆఫ్ అవుతుందో అర్థం కావట్లేదు. అవునండి, నాకు డౌట్. పెళ్లి తర్వాత తనకి మీకు సెట్ అవుతుందో లేదో చూసుకోవాలనుకున్నారు, సూపర్. ఇంత ముందు చూపుతో ఆలోచించే మీరు సంధ్యకు అబద్ధం చెప్తే తను హర్ట్ అవుతుందని తెలుసుకోలేకపోయారా? తెలుసు. సంధ్యకు అబద్ధం చెప్పినందుకు మీకేం బాధ అనిపించట్లేదా? నేను చెప్పిన అబద్ధం విలువ 2 బంగారం లాంటి జీవితాలకి పునాది. నాది, సంజయ్ది. నేను చెప్పిన అబద్ధం విలువ 2 నిండు ప్రాణాలు. నా ఫ్రెండ్ రవి, తన భార్య కల్పిక. ఇవన్నీ సంధ్యకు తెలియచెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే తన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి. రేపు పెళ్లి తర్వాత దాంతో గొడవలు వస్తే తట్టుకోలేను కాబట్టి. నాకు ఓ విషయం అర్థం కావట్లేదండి. సంధ్య అందంగా ఉంటుంది, మిమ్మల్ని ఇష్టపడింది, మీరు తనను ఇష్టపడ్డారు. ఇవి సరిపోవు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి? సరిపోదు. పెళ్లికి ముందు ఒకరి మీద ఒకరికి ఉండేది ఇష్టం. దాన్ని ప్రేమ అనుకుంటున్నాం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. అసలు నిజమైన ప్రేమ అవసరం అయ్యేది పెళ్లి తర్వాతే. మన ముందు జనరేషన్ పెళ్ళిళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసా? వాళ్ళకి మళ్ళీ ఇంటర్నెట్లు, లివింగ్ టుగెదర్స్ లేవు. చూడటం, ఇష్టపడటం, పెళ్లి చేసుకోవటం, అప్పుడు ప్రేమించుకోవటం. నేను చేసింది అదే. సంజయ్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా దృష్టిలో ప్రేమ అంటే వెంటపడి తిరగటం కాదు, అర్థం చేసుకోవటం. మంచి కోసం నేను చెప్పిన అబద్ధాన్ని అర్థం చేసుకోలేంది జీవితాంతం ఇంక నన్నే అర్థం చేసుకుంటుంది. సంజయ్ చాలా మంచి పిల్ల. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అది మీతో ఉన్నా, నాతో ఉన్నా. ప్రేమించిన అమ్మాయి దూరం అవుతున్నా తను చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాడు. కానీ నాకు కావాల్సిన అమ్మాయి దగ్గర అవుతున్నా నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను సంధ్య? కార్తీక్ నేను కాన్ఫిడెంట్గా కలిశాను. సంధ్య నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటామని చెప్దామని. కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి భయం వేస్తుంది సంధ్య. ఆలోచించానత్త, చుట్టూ మనం ఎంతమంది ఉన్నా సంధ్య కార్తీక్ని ఎందుకు మర్చిపోలేకపోతుందా అని. మనందరం సంధ్యకి ఆకలేస్తే అన్నం పెడతాం, వాడు తినిపిస్తాడు. సంధ్య ఏడిస్తే కన్నీళ్ళు తుడుస్తాం. వాడి దగ్గరుంటే అసలు సంధ్య కన్నీళ్ళే రావు. సంధ్య అలిగితే మనం కారణం అడుగుతాం, వాడు బతిమాలుతాడు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు. కానీ ఆ పెళ్లి జరిగిన తర్వాత ఆ అబద్ధాల వల్ల జరిగే అనర్థాల గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటిది పెళ్ళైన తర్వాత నీతో జీవితం బాగుండాలని
తనకు పెళ్ళైందని ఒకే ఒక అబద్ధం ఆడాడు. అందరి ప్రేమ పెళ్లితో అయిపోతే తన ప్రేమ పెళ్లి తర్వాత మొదలవుతుంది. అదే తన గొప్పతనం. ఏ పెళ్ళైనా ఇష్టంతో జరగాలి, తప్పక జరగాలి. కానీ కోపంతో జరగకూడదు. మన పెళ్లి కార్తీక్ మీద కోపంతో జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నీకేం కావాలో చూడు. వద్దత్త. ఇప్పటికీ నేను సంధ్యని చేసుకుంటే సంధ్య చేతిలో సెల్ ఉంటుంది, సంకలో హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, పక్కన నేను ఉంటాను. అంతే. ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరే అబద్ధాలు, అలకలు, కోపాలు, ఏడుపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా ప్రేమ ఉంటుంది. కార్తీక్ మీద నీకు, నీ మీద కార్తీక్ ప్రేమ ఉంది. వదులుకోకు. నువ్వంటే ఇష్టంతోనే చెప్తున్నాను సంధ్య. ఈ ప్రపంచంలో కార్తీక్ దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర సంతోషంగా ఉండలేవు. నువ్వు కార్తీక్ని మిస్ అయితే నీ జీవితంలో నువ్వు ఏం సాధించినా వేస్టే. వెళ్ళు సంధ్య. థ్యాంక్ యూ గౌతమ్. వెళ్ళు సంధ్య. నువ్వు దాన్ని ప్రేమించావు కదరా, అందులో నిజం లేదా? నా ప్రేమలో నిజం ఉంది అత్త. కానీ అతని ప్రేమలో నిజాయితీ ఉంది. నిజం మరుగున పడిపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీ ఓడిపోతే అర్థం ఉండదు. కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఎక్కడ ఆంటీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా. అలా కార్తీక్ సంధ్యని నిర్దాక్షిణంగా వదిలేసిన ఓ 3 నెలల తర్వాత మనమంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? కాదు, టీం మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు లవర్స్ లా. ఎస్, లవర్స్ లానే. గొడవలొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, దీని గురించి మొన్న ఓ షాప్ ఓపెనింగ్ లో సానియా మిర్జా కలిస్తే అడిగాను. సానియా, 2 శత్రు దేశాల వారైనా షోయబ్ కి మీకు గొడవలెందుకు రావట్లేదు అని. ఏమందో తెలుసా? సంధ్య, ఇక్కడ నచ్చితే ఇక్కడ అడ్జస్ట్ అయి బతికేయడమే జీవితం అని. ఈరోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం. పెళ్లి గురించి రేపు 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 తెలుసుకుందాం. ఇంత డీటెయిల్డ్ గా సారీ చెప్తున్నా కార్తిక్ ఎందుకు కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాంటి యావరేజ్ ఫిగర్లకు వస్తాయంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ప్రేమ ప్రేమ నెట్టపట్టం కాదు. కొంచెం వాడు, ఆడపిల్లవు కదా, ఉపయోగించు. ఏవండి, ఏంటి ఇంకా మీరు నన్ను క్షమించరా? మీకు నాకు సెట్ అవుతుందని చెప్పాను కదండి, వదిలేయండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు మీరు. ముక్కు బాగా ముందుకొచ్చేసింది. సరే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. వదిలేండి బాబు. నేను ఎందుకు? నేను మోసాలు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తుంటాను, ఓ నటించేస్తుంటాను, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాను. వదిలేండి, వదిలేండి. ఎవరితండి చెప్పిన ఎదవా? మీరెందుకు అబద్ధం చెప్పారు? మన మంచికే కదా. ఎందుకు నటించారు? నా మీద ప్రేమతోనే కదా. అబే, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. పెళ్లికి ముందే ఎలా ఉంటే పెళ్ళైన తర్వాత దొబ్బెత్తారు నన్ను. ఇది జరగదు కానీ వదిలేండి. హలో, పెట్ల కార్తిక్ నారాయణ గారు, కొంచెం ఆగండి. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఆ మాత్రం దానికే కార్తీక్ గడపడిపోయాడా? ఎస్,
ఇక నుంచి అంతా రచ్చ రంబోలా